నాకేమో భయంగా ఉందండి. వీళ్ళందరూ కూడా తిరుగుతున్నారు. కలెక్టర్ ఆఫీసులో కూడా నేను ఇవాళ పిటిషన్ పెట్టానండి. కలెక్టర్ గారు అయితే తీసుకున్నారు, మరి న్యాయం చేయమని అడుగుతున్నానండి. మా అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడండి. రామచోడరన్న యామగిరి వెళ్ళి చంపేయారండి. ఆ రూమ్లో ఉంటున్నాడు కుర్రోడు. చంపేసిన వాళ్ళు కూడా గండి సత్యబాబు తమ్ముడు, గండి సత్యబాబు అన్నగారు ఒకడు, వాళ్ళ బామ్మద్ది, వీళ్ళందరూ వెళ్ళి చంపేయారండి. అమ్మాయి లవ్ ఉందని వీళ్ళు ఆ అమ్మాయిని ప్రేమించాడనండి. పని కట్టుకుని వెళ్ళి చంపేయారండి. అలాగే ఆ ఊళ్ళో వెళ్ళి వీళ్ళు పోస్ట్మార్టం చేయించలేదు, పోలీసులు తెలియపరచలేదు. ఆ గ్రామంలో యామగిరి గ్రామంలో కూడా గ్రామ పెద్దలు తెలవలేదు. అలాగే తల్లిదండ్రులు కూడా మాకు కూడా తెలియకుండా చేసేసి తీసుకొచ్చేసి 5,000 తీసుకొచ్చేసండి. వాళ్ళు ఇట్టాసారంగా కార సౌకర్యాలు అలా చేసేసారు. నేను వెళ్ళి అడుగుతుంటే కొడుతున్నారండి. ఇదేమన్నాయమని అడుగుతున్నానండి. నాకు ఊళ్ళో అయితే ఎవరు సపోర్ట్ లేదండి. నేను 5,000లోనే పెళ్లి చేసుకున్నాను అమ్మాయిని. నా సొంత మంగారు కూడా నాకు సపోర్ట్ చేయలేదు. చెయ్యని బాబుని కూడా బ్రతిమాలుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా కేసు తీసుకోవట్లేదండి. కేసు తీసుకుంటారని ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి కూడా నేను మనవి చేసుకుంటున్నాను. అయ్యా, అలాగే నాకు దొంగ సర్టిఫికేట్ చూపించండి. 2 లక్షల రూపాయలు 5,000లో దొంగ సర్టిఫికేట్ చూపించి 2 లక్షల రూపాయలు గవర్నమెంట్ సొమ్ము అది దౌర్జన్యంగా తెప్పించి ఆ డబ్బులు నాకు ఇచ్చారండి. మళ్ళీ ఇచ్చిన డబ్బులు అటల్ రాంబాబు గారికి తెలిసిందండి. తెలిస్తే వచ్చి ఆ డబ్బులు మీ అబ్బాయి అప్పు చేశాడు, ఆ 2 లక్షల రూపాయలు ఇమ్మని అడిగారండి. ఎలాగిస్తానండి? మా అబ్బాయికి వచ్చిన డబ్బులు మీరు ఎట్టుకెళ్ళి పెట్టని అడిగానండి. నువ్వు నోరు మొత్తం ముయ్యమని బలంగా గదివి పోలీసులు రమ్మని వాళ్ళు రప్పించి నా మీద మళ్ళీ కేసు ఫైల్ చేసండి. ఈ డబ్బు పట్టిపోడండి. నేను అమలాపురం 2 కేసులు పెట్టారండి. మా అబ్బాయి పోయిందే కాక అమలాపురం కోర్టుకి నేను నా 2 కేసులకి కూడా తిరుగుతున్నానండి. నేను చాలా ఇబ్బంది పడుతున్నానండి. మా అబ్బాయిని అన్యాయంగా చంపేసి వీళ్ళు లవ్ చేసిన తప్పుకి వీళ్ళని మాత్రం తగులు చర్యలు తీసుకుని నాకు చేయాలండి. ఇప్పుడు కలెక్టరేట్లో మీరు కంప్లైంట్ ఇవ్వటం మీ వెనకాల వచ్చిన వాళ్ళు ఎవరు? నా వెనకాల 5,000 వచ్చారండి. ఇక్కడే ఆఫీస్లో కూకున్నారు. ఒక 10 నిమిషాలు అవుతుందండి. పారిపోరాల్లో ఎలా జాగ్రత్తగా తప్పుకున్నారండి. ఇప్పుడు దాకా నా ఎంటాడారండి. వాళ్ళు వస్తారు మనం భయం చెప్పుని కంగారుగా తెలియదండి. నేను వాళ్ళైతే మనుషులైతే తెలుసండి, కూడా ఎంటాడేస్తున్నారు. అలా ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడ కంప్లైంట్ ఇస్తే కూడా చంపేస్తానంటారండి. ఈ బాగా భయంగా ఉంది. అటల్ రాంబాబు గారి గురించి అయితే చాలా భయంగా ఉందండి. ఎంచేదంటే గ్రామ సర్పంచ్ అండి ఆయన. ఈతను వెళ్ళి వీళ్ళందరూ ముఠాండి వీళ్ళు వెళ్ళి తీసుకొచ్చేసారండి. పోస్ట్మార్టం చేయకుండా పోలీసులు తెలియకుండా గ్రామస్తులు తెలియకుండా తీసుకొచ్చేసి వాళ్ళు ఇష్టాసరంగా చేసేసండి. దీనిపై ఎన్నిసార్లు మీరు కంప్లైంట్ ఇచ్చారు? ఇంచుమించు లేదంటే ఉమ్మడిగా ఉన్నప్పుడేమో అండి కాకినాడ వెళ్ళి కలెక్టర్ ఆఫీసులో ఇచ్చానండి. అలాగే 5,000 పంపించారండి ఎంక్వైరీ చేయట్లేదండి. మళ్ళీ అలాగే అమలాపురం వచ్చానండి. మనకు మళ్ళీ ఏరియాకి కలెక్టర్ ఆఫీస్ వచ్చిందంటేనే అక్కడ కూడా వెళ్ళి ఎంక్వైరీ చేయమని 5,000 పంపించారండి. అయినా చేయట్లేదండి. ఇందులో బలమైన వాళ్ళు ఉన్నారు. ఎంక్వైరీ ఎక్కడ జరగనట్లేదండి. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం అందరికీ పెట్టానండి. నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయండి, నా దగ్గర ఉన్నాయండి. నేను కోరెట్టుకుని తిరుగుతున్నాను, బతిమాలుతున్నానండి. ఎవరు కేసు అయితే తీసుకోవట్లేదు. తప్పనిసరిగా కలెక్టర్ గారు దీన్ని న్యాయం చేయమని అర్థిస్తున్నానండి. నా చివరి కోరికండి. నేను ఎప్పుడు పోయినా మాత్రం ఏం వదలొద్దని కోరుకుంటున్నానండి. మా అబ్బాయికి న్యాయం చేయండి. మేము గారాబంగా పెంచుకున్నాం. ఏదో నెలకు 5,000 ఇచ్చి మేము ఇద్దరం బతుకుతూ అనుకున్నాం. మా ఆవిడ కూడా బెంగెట్టేసుకుని ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదండి. కొడుకంటే ప్రారంభం. ఇవన్నీ ఇంజనీరింగ్ చదువుకున్నాండి. అన్యాయంగా చంపేయారు సార్. ఎక్కడ కేసు ఫైల్ అవ్వలేదు. నేను ఆశ్చర్యపోతున్నానండి. వీళ్ళు ఏంటి ఇంత దారుణం? వచ్చిన డబ్బులు కూడా ఇచ్చేసుకున్నారు. వీళ్ళు గవర్నమెంట్ సొమ్ము కూడా అన్యాయంగా తెప్పించారు. 5,000 పోయిరని సర్టిఫికేట్ ఇచ్చాడండి పంచాయతీ సెక్రటరీ. అతను రిటైర్ అయిపోయాడండి. అతని దగ్గరికి వెళ్తే డబ్బులు కావాలంటే ఇతను కానీ నన్ను బయట వద్దని చెప్పాడండి. ఇంక నేను ఏం చేయనండి. మళ్ళీ నన్ను కోడని బెదిరిస్తున్నారు. మీరే న్యాయం చేస్తారండి. సెక్రటరీ గారండి, ఆయన పేరు సలాతి భైరముత్తి అండి. ఆయన నెంబర్ కూడా నా దగ్గర ఉందండి. ఇలా ఎందుకు ఇచ్చారండి? మా అబ్బాయి మీరు ఇచ్చిన వల్ల ఎక్కడ కేసు ఫైల్ అవ్వట్లేదు అని అడిగానండి. నువ్వు అన్ని బయట పెట్టుకుని ఎంతలో ఉన్న వాళ్ళు పెద్ద పూట నేను కూడా చంపేస్తాను, నువ్వు జాతకం నువ్వు కావాలంటే ఎంతో కొంతకి ఇస్తానమ్మా, కొద్దిగా